తెలంగాణలో తూటాలు పేలిపోతున్నాయి, గన్నులు గర్జిస్తున్నాయి, కత్తులు కాటేస్తున్నాయి. పలు చోట్ల ముందుగా నేరస్తులు పోలీసులపై తిరగబడుతున్నారు. ఆ తర్వాత రివర్స్ గా ఖాకీలు రౌడీ షీటర్లను ఏరిపారేస్తున్నారు. ఇలా వారం రోజుల్లోనే 2 సార్లు తెలంగాణ పోలీసుల తుపాకీ గర్జించింది. మొన్న నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రౌడీ షీటర్ షేక్ రియాజ్ ను మట్టుబెట్టిన గన్, తాజాగా హైదరాబాద్ లో మరొక రౌడీ షీటర్ మహమ్మద్ ఒమర్ అన్సారీ బాడీలో బుల్లెట్ దింపేశారు డీసీపీ చైతన్య కుమార్. నిజామాబాద్ లో మాత్రం క్రిమినల్ చేతిలో ఓ అమాయక కానిస్టేబుల్ ప్రాణాలు పోవాల్సి వచ్చింది. ఆ తరువాత రివెంజ్ తీర్చుకున్న చేతిలో గన్నులు పట్టుకొని పోరాడే పోలీసు ప్రాణాలకే భద్రత లేకుండా పోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా నిజామాబాద్ ఇష్యూ మర్చిపోకముందే ఇప్పుడు హైదరాబాద్ లో మరొక బుల్లెట్ పేలిపోయింది. బరి తెగించిన కరుడుగట్టిన రౌడీ షీటర్ కు తూటాగుచ్చారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా నిజామాబాద్ మాదిరిగానే మరొక కానిస్టేబుల్ ప్రాణాలు పోయేవంటున్నారు పోలీసులు. అయితే వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ 2 సంఘటనలు తెలంగాణ పోలీసుల ధైర్య సాహసాలకు, త్వరితగతిన చర్యలకు అద్దం పడుతున్నాయంటున్న టాక్ వినిపిస్తోంది. ముందు రౌడీ షీటర్లు పోలీసులపై తిరగబడిన ఆ తర్వాత తేరుకుంటున్న పోలీసులు క్రిమినల్స్ కి చెక్ పెడుతున్నారు. రౌడీ షీటర్ల దుస్సాహసాలకు చెక్ పెడుతూ రాష్ట్రంలో చట్టం, శాంతి భద్రతలపై ఎంత కఠినంగా ఉన్నారో నిరూపిస్తున్నారన్న వాదన కూడా ఉంది. అయితే తరువాత తేరుకుంటున్న పోలీసులకు ముందు అయితే చేదు అనుభవమే ఎదురవుతుందన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే పోలీసులు అని కూడా లెక్క చేయని గూండాలు దాడులకు తెగపడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు జనం. ఎందుకంటే ఇంతకాలం రౌడీలు, క్రిమినల్స్ పై మెతక వైఖరి వల్లనే ఈ పరిస్థితులు వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ ఉంటే ఇలా బరి తెగింపు ఉండకపోవచ్చునన్న సలహాలు కూడా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా నేరస్తులు భయపడడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. సెటిల్మెంట్స్, బెదిరింపులు, దొంగతనాలు చేస్తూ పోలీసులకే సవాలు విసురుతున్నారు. ఇలాంటి వారిని ఎప్పుడో ఒకసారి పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయి అంటున్నారు రిటైర్డ్ పోలీస్ అధికారులు. మొదట్లోనే చెక్ పెడితే ఇలా విచ్చలవిడితనం ఉంటుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. అందుకే నేరస్తులు పోలీసులను చూసి చూడడం భయపడడం లేదా, ఎందుకు తిరగబడుతున్నారు, ఖాకీలో పవర్ తగ్గిందా, నేరస్తుల్లో తెగింపు వచ్చిందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక తెలంగాణలో తూటాలు పేలుతున్నాయి. మరింత పూర్తి డీటెయిల్ అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ టీమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, మనం చూసాం మొన్న నిజామాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ, నిన్న హైదరాబాద్ లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లా చూస్తున్నా అంటే ఎక్కడైనా కూడా పోలీసులను చూసి రౌడీ షీటర్లు భయపడాల్సిన పరిస్థితి, బట్ రివర్స్ లోనే వాళ్లపైకి కూడా వెళ్లి వాళ్ళ ప్రాణాలు పోయే స్థితికి వస్తున్నాయి. సో ఇలాంటి రౌడీ షీటర్లకి చెక్ పడాలి అంటే ఎట్లాంటి చర్యలు ఇంకా కఠినంగా తీసుకోవాలి? థ్యాంక్ యూ హేమిందు. మొత్తానికి ఫ్రెండ్లీ పోలీసులు చాలా డెడ్లీ రియాక్షన్స్ ఇస్తున్నారని చెప్పాలి. ఇద్దరు చైతన్యలు, ఒకరు నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య, ఇంకొకరు డీసీపీ నిన్న హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందినటువంటి చైతన్య. ఇద్దరు డీసీపీల ఇద్దరు పోలీస్ అధికారుల తుపాకులు చాలా చైతన్యవంతంగా పనిచేసినాయని చెప్పాలి. రియాజ్ రౌడీ షీటర్ ఒక ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ పైన దాడి చేయడం, మరి ముఖ్యంగా చంపేయడం, కత్తితో పొడిచి చంపేయడం, పోలీసులనే చంపేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ తర్వాత నిన్న డీసీపీ చైతన్య పైన కూడా కత్తితో దాడి చేయడానికి ఒమర్ అనేటువంటి ఈ కరుడు కట్టినటువంటి దొంగ ఆల్రెడీ రౌడీ షీట్ కూడా తన పైన ఓపెన్ కావడం జరిగింది. తన పైన ఇప్పటికే క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఆల్మోస్ట్ ఆ రౌడీ షీటర్ పైన 17 కేసులు కూడా నమోదైనాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ మహమ్మద్ ఒమర్ అనేటువంటి ఈ రౌడీ షీటర్ పై, ఒమర్ అన్సారీ అనేటువంటి రౌడీ షీటర్ నిన్న ఒక సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోయేటువంటి క్రమంలో జరిగినటువంటి తగుళ్లాటలో అదే వైపున వెళ్తున్నటువంటి డీసీపీ చైతన్య తన గన్మెన్ ని పంపించారు. సో అక్కడ గొడవను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో గన్మెన్ పైన దాడికి యత్నిస్తే అక్కడ చైతన్య అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇట్లా నేపథ్యంలోనే పారిపోతున్నటువంటి దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా కత్తితో దాడి చేయడానికి, పోలీసులపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆ దొంగను ఇమ్మీడియట్ గా ఫైర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. జనరల్ గా అయితే పోలీసులు అంత ఈజీగా ఫైర్ చేయరు.
సో వీలైనంత వరకు వాళ్ళని లొంగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళని హ్యాండ్సప్ అనడమా, లేదంటే లొంగిపోయేటువంటి ప్రయత్నాలు చేయడమా, ప్రాణాలతో పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ఇవే ఉంటాయి. బట్ ఎప్పుడైతే అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారో, ఎప్పుడైతే పోలీసులపైనే దాడులు చేయడానికి ప్రయత్నిస్తారో, వాళ్ళను అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారో, ఆ టైంలోనే పోలీసులు లేక వాళ్ళ దగ్గరటువంటి తుపాకులకు పనిపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే రాష్ట్రంలో రౌడీ షీటర్ల గుండెల్లో మాత్రం వణుకు పుడుతోంది. డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత, అటు హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ద్వయం నిజానికి చాలా డెడ్లీ కాంబినేషన్ మాత్రం ముందుకెళ్తుందని చెప్పాలి. రౌడీ షీటర్లు అనేటువంటి వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు ఈ ఇద్దరు పోలీస్ అధికారులు, అటు డీజీపీ కానీ ఇటు సిపి సజ్జనార్ కానీ. సో గతంలో సజ్జనార్ ట్రాక్ రికార్డ్ చూస్తే, అంటే ఎన్కౌంటర్లు, వరంగల్ జిల్లాలో కూడా ఎన్కౌంటర్లు ట్రాక్ రికార్డ్ మనం చూసాం. అప్పుడు యాసిడ్ దాడి జరిగినప్పుడు అటువంటి టైంలో కూడా. సో ఆ తర్వాత సజ్జనార్ వచ్చారంటే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి, రౌడీ షీటర్లు ఖచ్చితంగా గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉంటాయి. అవసరమైతే సజ్జనార్ తన గన్నుకు పని చెప్పిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు శాంతి భద్రతల పరిరక్షణలో, ప్రజల ప్రాణాలు కాపాడడంలో. సో నిన్న జరిగినటువంటి ఇష్యూ కానీ, మొన్న నిజామాబాద్ లో జరిగినటువంటి రియాజ్ సంఘటన కానీ, ఇవి ప్రజలకు సంబంధించింది కాదు. అంతకు ముందే నేరస్తులుగా ఉన్నారు, అంతకుముందే వీళ్ళపైన క్రైమ్ రికార్డు ఉంది, అంతకుముందే వీళ్ళు జైలుకు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కానీ పోలీసులపైనే, ఏకంగా పోలీసు అధికారులపైనే, మొన్న కానిస్టేబుల్ ప్రమోద్ పైన దాడి చేసి ప్రమోద్ ని మర్డర్ చేసి చంపేయడం, ఆ తర్వాత పారిపోవడం, పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం, ఆ తర్వాత మళ్ళీ పోలీసులపైనే, అక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ పైనే వాళ్ళ గన్ను తీసి వాళ్ళని చంపేటువంటి ప్రయత్నం చేయడం, ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి పైన కూడా అటాక్ చేసినటువంటి క్రమంలో ఆ వ్యక్తిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఆ వ్యక్తులు బ్రతికి ఉంటే పోలీసులకే కాదు, సామాన్య ప్రజానీకానికి కూడా చాలా ప్రమాదకరం అని భావించి ఆ రోజు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆ తగులాటలో పోలీసులకు కూడా కొంత గాయాలైనాయి. ఒక బుల్లెట్ అక్కడ ఉన్నటువంటి స్లాబ్ కి తగలడం జరిగింది. సో ఆ తర్వాత ఆ రియాజ్ అనేటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్లో కాల్చేయడం, ఆ తర్వాత ఆ బాడీని పోలీస్ పహారా మధ్యలోనే కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం, అవన్నీ కూడా అయిపోయినాయి. సో అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే, హైదరాబాద్ లాంటి సిటీలో అక్కడక్కడ మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. ఓల్డ్ సిటీలో ఒక వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ని, ట్రాఫిక్ ఎస్ఐని చాలా అంటే ఒక రకమైనటువంటి దౌర్జన్యంగా మాట్లాడడం, ఆ ట్రాఫిక్ పోలీస్కి, ట్రాఫిక్ ఎస్ఐకి, అక్కడటువంటి ఆ సిటిజన్కి మధ్యలో ఒక గొడవ జరగడం. సో అంటే ఈ ఓల్డ్ సిటీలో పోలీసులు ఒక రకంగా డ్యూటీ చేయాలంటే నేను భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అట్లా నేపథ్యంలో వాదోపవాదాలు జరిగే వాళ్ళిద్దరి మధ్యలో ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ అన్నారు. ఎందుకంటే ఎక్కడ ఒక్కడుగు కూడా వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి వణికేది లేదు, జనికేది లేదు. రౌడీలు ఒకవేళ పోలీసులపైనే అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఆత్మరక్షణలో భాగంగా ఖచ్చితంగా కాల్ చేయడానికి కూడా వెనకడం లేదు. నిన్న జరిగినటువంటి సంఘటన కూడా అదే సంఘటన అని చెప్పాలి. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య పైన కత్తితో దాడి చేసినటువంటి ఉమర్ అన్సార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పట్టుకునేటువంటి క్రమంలో దాడి చేయడానికి వచ్చారు. సో ఆ దాడి చేసినటువంటి క్రమంలోనే అతన్ని కాల్ చేయడం జరిగింది. సో 2 బుల్లెట్లు అతని శరీరంలోకి వెళ్ళాయి, ఇంకొక బుల్లెట్ మిస్ అయినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రావాలి. బట్ అంటే వీళ్ళు ఒక సెల్ ఫోన్ దొంగతనం చేస్తున్నటువంటి క్రమంలో, సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోతున్నటువంటి క్రమంలో అక్కడ కొంత గలాట అయింది. గలాట అయినటువంటి క్రమంలో అదే దారిలో వెళ్తున్నటువంటి డీసీపీ చైతన్య తన గన్మెన్ ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, వెళ్ళి పట్టుకో అని చెప్పేసి. సో గన్మెన్ ను కూడా విభేదించి తోపులాటలు జరుగుతున్న క్రైమ్ లో ఏకంగా డీసీపీ చైతన్య అనేది దీంట్లోకి ఇన్వాల్వ్ రావడం జరిగింది. ఆ దొంగ పైన, అంటే చైతన్య పైన కత్తితో దాడి చేస్తున్నటువంటి టైంలో దొంగ పైన 2 రౌండ్ల కాల్పులు కూడా డీసీపీ చైతన్య కుమార్ జరిపారు. ఆ దొంగ అన్సారీ, ఉమర్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. సో ప్రస్తుతానికి ఆయనకు ట్రీట్మెంట్ నడుస్తుంది. వెనకాల ఇంకా నెట్వర్క్ ఏంటి అని ఛేదించేటువంటి పనిలో ఉన్నారు. సో నిన్నటి నుంచి కూడా చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ దగ్గర క్లూస్ టీమ్ ఉన్నారు. ఇప్పుడు మొత్తం కూడా క్రైమ్ ఏరియా మొత్తం కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అక్కడ ఎవరిని అలో కూడా చేయట్లేదు. ఉదయం నుంచి కూడా అక్కడ కొంత హడావుడి నడుస్తోంది. సో ఏదేమైనా కానీ హైదరాబాద్ లో శాంతి భద్రతలు తప్పుతున్నాయా? శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఏం చేయాలి? అంటే సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎట్లా ఉంటే గనక, పోలీసుల పరిస్థితి ఎట్లా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, చాలా సందర్భాల్లో మెదక్లో కూడా గన్ను పేలింది. అక్కడ కూడా పిస్తోల్తో చంపేయడం. ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్ని, బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఒక రియల్టర్ తన పిస్టోల్తో కాల్ చంపేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడెక్కడి నుంచో లైసెన్స్ లేని వెపన్స్ ని తీసుకొచ్చి నాటు తుపాకులతో ఫైర్ చేస్తున్నారు. గన్ ఫైర్లు అవుతున్నాయి. ఈ గన్ కల్చర్ హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. అయితే
ఈ పెరుగుతున్నటువంటి గన్ కల్చర్ ని అడ్డుకోవడంతో పాటు ఏకంగా రౌడీ షీటర్లకు పోలీసులంటే ఒక భయం పోయింది. పోలీసులపైనే కత్తులతో దాడులు చేస్తున్నారంటే ఇది ఇక హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడేటువంటి పరిస్థితి ఎక్కడుంది అన్నది ప్రధానంగా వినిపిస్తోంది. ప్రమోద్ కుమార్ లాంటి కానిస్టేబుల్ కి భద్రత లేదు, డీసీపీ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కూడా భద్రత లేదు. వాళ్ళపైన కూడా అటాకులు చేస్తున్నటువంటి క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు గన్ యూజ్ చేయాల్సి వస్తోంది. ఈ మధ్య కాలంలో గత కొన్నేళ్లుగా ఎప్పుడు కూడా తుపాకీ తూటా పేలింది లేదు పోలీసుల్లోంచి. బట్ ఈ మధ్య కాలంలో వరుస తుపాకీ తూటాలు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తోంది. రౌడీ షీటర్ల పైన ఉక్కుపాదం మోపేయాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజు ఏర్పడ్డాయని చెప్పాలి. రైట్, దీనికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా అందుబాటులో ఉన్నారు. సో ప్రవీణ్, మొత్తానికి అంటే శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత, సజ్జనార్ సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పెరుగుతున్నటువంటి ఈ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలను కాపాడడమే ఇప్పటివరకు ఒక టాస్క్ అయితే గనక పోలీసులు కూడా తమ ప్రాణాలను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు గన్నులు ఉపయోగించాల్సి వస్తుంది. బుల్లెట్లకు తూటాలకు పనిచేపాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? రేపొద్దున రౌడీ షీటర్ల మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాంటి ఉక్కుపాదం మోపాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి? సో పోలీస్ డిపార్ట్మెంట్ వస్తున్నటువంటి సంకేతాలు ఏంటి ప్రవీణ్? శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక ముందుగా అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విధమైన ఆలోచనలతో ఉన్నారు. ఇటు డీజీపీ శివధర్ రెడ్డి అయితే ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఇటు సజ్జనర్ గతంలో ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి. అయితే వీళ్ళిద్దరూ మళ్ళీ అయితే బాధ్యతలు నూతనంగా వచ్చిన క్రమం లోపల ఇటు శివధర్ రెడ్డి టీం కానీ ఇటు ఇది నిజామాబాద్లో చూసాము. నిజామాబాద్లో చూస్తున్నటువంటి క్రమంలో ఆ పోలీసుల పైన ఆ దాడికి పాల్పడినటువంటి అత్యంత క్రూరంగా చంపినటువంటి ఆ వ్యక్తిని మొత్తంలో కూడా అయితే ఆత్మరక్షలో భాగంగా అక్కడ కాల్పులు జరపడం జరిగింది. నిన్న కూడా చూసుకున్న రీసెంట్గా హైదరాబాద్లో చూసుకుంటే కనుక నిన్న అయితే చైతన్య కుమార్ ఏదైతే ఆ మీటింగ్ని ముగించుకొని తన అధికార వెహికల్ లోపల ఇద్దరు గన్మ్యాన్తో పాటు అయితే వస్తున్న క్రమం లోపల ఆ యొక్క రౌడీ షీటర్ అయినటువంటి అన్సారీ అయితే గతంలో కూడా ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఇటు ఓల్డ్ సిటీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈయన పైన కేసులు ఉన్నాయి. ఇప్పటికే 20 కేసులు ఉన్నాయి. ఆ 2 పీడీ యాక్టులు కూడా ఈయన పైన నమోదైనాయి. ఈ నేపథ్యం చూసుకుంటే అతని పైన ఆ పోలీసుల నిఘా కూడా ఉంది మొత్తంగా చూసుకుంటే. అయితే నిన్న ఆ యొక్క సుల్తాన్ బజార్ ప్రాంతం లోపల ఈ యొక్క అన్సారీ ఒక వ్యక్తి దగ్గర నుండి అయితే సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తున్న క్రమం లోపల అక్కడ అయితే ఆ మీటింగ్ కు అటెండ్ అయ్యి వస్తున్న క్రమంలో ఈయన చూడడం జరిగింది. వెంటనే అయితే గన్మ్యాన్ కు చెప్పడంతో గన్మ్యాన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. గన్మ్యాన్ వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని మొత్తం కూడా పట్టుకునే ప్రయత్నం చేయగా అయితే ఆ గన్మ్యాన్ ని మొత్తం తోసేసి కత్తితో బెదిరించడంతోనే వెంటనే ఆ యొక్క డీసీపీ ఇక్కడ దిగడం జరిగింది. డీసీపీ దిగి ఇద్దరు కూడా వెళ్ళేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్న క్రమం లోపలనే అయితే ఈ యొక్క గన్మ్యాన్ పైన కత్తితో దాడి చేయడం చూసిన తర్వాత అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. పారిపోయే ప్రయత్నం చేస్తే సుమారుగా సుల్తాన్ బజార్ నుండి ఈ యొక్క విక్టోరియా గ్రౌండ్ ఏదైతే ఉంటుందో 500 మీటర్లు ఉంటుంది. ఆ 500 మీటర్లు కూడా చేయడం జరిగింది. డీసీపీతో పాటు గన్మ్యాన్ ఇద్దరు కూడా పరిగెత్తుతూ పోయారు. ఆ యొక్క అన్సారీ అయితే గ్రౌండ్ లోపలికి వెళ్లే విధంగా అయితే బిల్డింగ్ల పైకి ఎక్కేసి ఆ గ్రౌండ్ లో దూకడం జరిగింది. అక్కడితో ఆయన తప్పించుకోలేకపోయాడు. అయితే పరిగెత్తుతున్న క్రమం లోపల అయితే ఈ కత్తితోని ఈ యొక్క గన్మ్యాన్ ని చంపబోతున్నాడనే ఉద్దేశంతో ఆత్మరక్షణలో భాగంగానే 2 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే అక్కడ 3 రౌండ్ల కాల్పులు జరిగాయి. 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇక్కడ మొత్తం తొలగా కూడా సీన్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికీ పర్మిషన్ ఉన్నటువంటి గన్నుల వెపన్స్ చూసుకుంటే కనుక 7,000 వెపన్సే ఇప్పటి వరకు అయితే పర్మిషన్స్ ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఇంకా కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ గన్స్ మెయిన్గా ఏ విధంగా వస్తున్నాయి అనే కోణంలో కూడా అయితే ఆలోచన చేయాల్సి ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే ఇతర రాష్ట్రాల నుండి ఈజీగా తీసుకొని వస్తున్నారు. మెయిన్గా చూసుకుంటే బీహార్ రాష్ట్రంలో అతి తక్కువగా లభిస్తున్నాయి. ఇటు పనిచేసే వాళ్ళు హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఈజీగా మూవ్మెంట్ బస్సులలో కూడా తీసుకొని వస్తున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో మొదటిగా ఈ యొక్క వెపన్స్ పైన అయితే ఇది పెట్టాలి. ఇంకొకటి కూడా ఒక స్పష్టమైన నిర్ణయం ఏంటంటే ఈ యొక్క రౌడీ షీటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సమీప పిఎస్ల పైన వీళ్ళపైన ఒక అవగాహన ఉండాలి. వీళ్ళ కదలికలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అయితే అది కొద్దిగా లోపం జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా రౌడీ షీటర్ ఉన్న దగ్గర కానీ కొన్ని కేసులు ఉన్న వాళ్ళపైన కానీ బైండ్ ఓవర్ చేస్తారు, నగర బహిష్కరణ చేస్తారు. అలాంటివి చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ నగరంలోకి ఎంటర్ అవుతున్నారా అనే కోణం లోపల కూడా పోలీసులు దృష్టి పెట్టాలి. కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో జరిగేటువంటి భారీ ప్రక్షాళనలు అని చెప్పొచ్చు, లేదంటే
గతంలో ట్రాక్ రికార్డు ఉన్నటువంటి అధికారుల విషయం అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు 2008లో వరంగల్లో జరిగినటువంటి యాసిడ్ దాడి టైంలో కూడా అక్కడటువంటి నిందితులు ఎవరైతే యాసిడ్ దాడి చేశారో అది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక సంచలనంగా మారింది. సో ఆ నిందితుల్ని పట్టుకోవడం, వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఎన్కౌంటర్లో చనిపోవడం, సో ఎన్కౌంటర్ టైంలో కూడా వాళ్ళు తిరగబడేటువంటి పోలీసుల పైన తిరగబడేటువంటి టైంలో ఆత్మరక్షణలో భాగంగా ఎన్కౌంటర్ చేసినామని చెప్పారు. అఫ్కోర్స్ ఈ నిజామాబాద్ విషయం అయినా కానీ ఈ రోజు అన్సారీ విషయం, ఉమర్ అన్సారీ విషయం కూడా అట్లాంటి పరిస్థితులు అనుకోవాలి. ఈవెన్ 2009 విషయం, 2019లో చూసుకుంటే శంషాబాద్ ప్రాంతంలో కూడా ఇట్లాంటిది ఒకటి జరిగింది. సో అంటే సజ్జనార్ వచ్చారంటే ఒక రకమైనటువంటి గుబులు రౌడీ షీటర్లలో నేరం చేయాలన్నటువంటి భయం కూడా ఆ వ్యక్తుల్లో ఉంటుంది అన్నటువంటి సంకేతాలు ఈ సందర్భంగా చూడాలి. ఎందుకంటే గతంలో సామాన్య ప్రజల మీద జరిగేటువంటి దాడులు, మర్డర్స్, అత్యాచారాలు వేరు, పోలీసులపైనే దాడులు జరగడం వేరు. ఇది ఇంకొక అడుగు ముందుకేసి ఈ రౌడీ షీటర్లు ఇంకా తెగించిపోతున్నారు. సో అంటే సజ్జన రాగానే రోడ్ టెర్రరిస్టులుగా భావిస్తే ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే అని చెప్పేసి, ఈవెన్ నిన్న జరిగినటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి విషయంలో కూడా అఫ్ కోర్స్ సజ్జనార్ మాటలో చూస్తే ఆ బైకర్ ఎవరైతే ఉన్నారో రోడ్ టెర్రరిస్ట్ గా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒక బైకర్ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఈరోజు 20 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో సజ్జనార్ మార్క్ కనిపిస్తుంది అనుకోవాలా? శాంతి భద్రతలు ఇక అదుపులో ఉంటాయనుకోవచ్చా? ఈ లైన్ ఎట్లా చూడొచ్చు ప్రవీణ్? ఎస్, ఖచ్చితంగా ఇదే విధంగా కాకుండా ఇంతకుముందు ఆర్టీసీ ఎండీగా పనిచేసినప్పుడు కూడా సోషల్ మీడియా ఏదైతే మొత్తం సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ ఆ రీల్స్ చేస్తూ ఉన్న వారిపైన కూడా ఉక్కుపాదం మోపారు. ఆ విధంగా అయితే ట్విట్టర్లో స్పందిస్తూ వెంటనే వాళ్ళకు శిక్షలు పడే విధంగా చేశారు. అయితే అదే విధంగా కాకుండా సజ్జనార్ వస్తూ నిన్న జరిగినటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత కూడా అక్కడ మీడియాతో మాట్లాడుతూ కూడా అయితే ఇదే విధమైన మొత్తం హెచ్చరికలు కూడా జారీ చేశారు. అక్కడి నుండే ఆ యొక్క ఎన్కౌంటర్ ఎక్కడైతే ఆ యొక్క ఏవైతే కాల్పులు జరిగాయో ఆ కాల్పుల సంఘటన నుంచే ఒక స్పష్టమైన అయితే బయటకు వచ్చిందని కూడా తెలియదు. ఎందుకంటే అధికారుల పైన ఎవరైనా కానీ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారుల పైన తిరగబడడం చేస్తే మాత్రం సహించేది లేదు అంటూ చెప్పడం జరిగింది. అంటే దాంట్లోనే అర్థం చేసుకోవచ్చు, అంటే ఇక రౌడీలు పోలీసుల పైన తిరగబడతాం, అటు నిజామాబాద్ కానీ ఇటు ఇక్కడ కానీ ఈ విధంగా తిరగబడితే మాత్రం హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఒక సందేశాలు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ విషయం చూసుకుంటే అయితే పోలీసులు అనేది రక్షణ కోసం ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో సంఘటన కూడా గుర్తు చేశారు. ఈ విధంగా ఒకవేళ ఇదే విధంగా కంటిన్యూగా కొనసాగుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళ ఆత్మరక్షణ కొరకు అందరికీ కూడా వెపన్స్ ఇస్తామని, అందరికీ కూడా గన్స్ ఇస్తాం, పోలీసులకు గన్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే కనుక అయితే ఆ యొక్క రౌడీ షీటర్ల మొత్తం అరికట్టేందుకు కూడా ఒక మొత్తం ప్రీ ప్లాన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క హైదరాబాద్లో జరిగినటువంటి అయితే 20కి పైగా కేసులు ఉన్నటువంటి అన్సారీ మెయిన్ టార్గెట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన పైన కొంత నిఘా కూడా వేసిన క్రమం లోపల ఈయనని మొత్తం కూడా నిన్న జరిగినటువంటి ఈ యొక్క అంశం లోపల ఆయనని చేసిన క్రమం లోపల ఇక్కడ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో ఇక రౌడీ షీటర్లు కూడా ఆలోచనలు పడ్డారని తెలుస్తుంది. అటు డీజీపీ లెవెల్లో మొత్తం కూడా నిజామాబాద్లో జరిగినటువంటి ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఆ డీజీపీ కూడా కొన్ని అయితే స్పష్టమైన సంకేతాలు కూడా జారీ చేశారు. అయితే పోలీసుల పైన కానీ కామన్ పీపుల్కి కానీ ఈ విధంగా ఎప్పుడు కానీ ఆ యొక్క భయం క్రియేట్ చేసి ఈ తర్వాత అంతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఉమర్ అన్సారీ అనేటువంటి వ్యక్తి పైన ఆల్మోస్ట్ 20 కేసులు ఉన్నాయి, పీడీ యాక్ట్ కేసులు కూడా ఉన్నాయి. సో ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు ఉన్నారో, కేసుల్లో నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, పీడీ యాక్ట్ నమోదైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇక్కడ నుంచి ఒక ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎందుకంటే వీళ్ళే పిక్ పాకెటర్స్, వీళ్ళే నేరాలు చేసేది, వీళ్ళే మనుషులను చంపేసేది, వీళ్ళే మనుషులను దాడి చేసేది. ఆల్రెడీ రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల పైన ఇక నుంచి ఒక డేగ కన్ను ఉంటుంది అనుకోవాలా? సజ్జనార్ ఆన్ డ్యూటీ అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? ఖచ్చితంగా సింగం చెప్పినట్టుగా సజ్జనార్ సార్ ఎప్పుడైతే మొత్తం ఆన్ డ్యూటీ వచ్చి ఆ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మొత్తం అదే మొట్టమొదటిసారిగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాతబస్తీ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. పాతబస్తీ పోలీస్ స్టేషన్ విజిట్ చేసిన తర్వాతనే అర్థమైపోతుంది సజ్జనార్ మొత్తం కూడా ప్రీ ప్లాన్డ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా మొదటిసారిగా బాధ్యతలు చేపట్టి పాతబస్తీలోని పోలీస్ స్టేషన్లన్నిటి కూడా పరిశీలించడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఇప్పటికే మొత్తం అయితే ట్రాక్ రికార్డ్ గమనిస్తున్నారు. అయితే ఈ యొక్క ఎవరైతే రౌడీ షీటర్లో ఉన్నారో వాళ్ళ పైన నిఘా కూడా పెట్టడం జరిగింది. మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో కూడా అయితే రౌడీ షీటర్ల కదలికల పైన కూడా అయితే ఒక మొత్తం వాళ్ళ కదలికలను కూడా గమనిస్తూ వస్తున్నారని తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
మొత్తానికి హైదరాబాద్ లో శాంతి భద్రతలను అదుపులో పెడతాం. రౌడీ షీటర్లు కానీ నేర చరిత్ర ఉన్న వాళ్ళు కానీ ఇక నుంచి మళ్ళీ నేరం చేయాలన్నా, పిక్ పాకెట్ చేయాలన్నా, దొంగతనాలు చేయాలన్నా ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో రైళ్లు పెరిగిస్తాం. అవసరమైతే పోలీసులకు ఆయుధాలు కూడా ఇస్తాం. వెపన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే నిజామాబాద్ రియాజ్ ఘటన తర్వాత, రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత నిన్న జరిగినటువంటి ఓల్డ్ సిటీ చాదర్ఘట్ విక్టోరియా గార్డెన్స్ దగ్గర గ్రౌండ్ లో జరిగినటువంటి పోలీసు కాల్పుల తర్వాత సో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్ రోల్లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రిటైర్డ్ పోలీస్ అధికారి కృష్ణయ్య గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కృష్ణయ్య గారు నమస్తే. కృష్ణయ్య గారు నమస్తే, వినిపిస్తోందా? పిసిఆర్ కృష్ణయ్య గారు వినిపిస్తోందా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ప్లీజ్. యా కృష్ణయ్య గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వినిపిస్తోందా? సౌండ్ తక్కువ ఉంది. హలో. యా కృష్ణయ్య గారు నేను పాయింట్ కి వస్తున్నాను. సో పోలీసుల వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ మారిందా? సో ఎవరైతే నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యారా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే? ఉంది. హలో. యా హలో. పాసిబుల్ పీసీఆర్ కృష్ణయ్య గారిని ఫోన్ లైన్ లోకి తీసుకోండి. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఫోన్ లోకి తీసుకోండి. కృష్ణయ్య గారు మిమ్మల్ని ఫోన్ లో సంప్రదిస్తాం. సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు. సో మొత్తానికి పోలీసుల వర్క్ స్టైల్ మారుతోంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎవరైతే నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే నేరం చెయ్యాలి అని ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంలో ఖచ్చితంగా కరుడు కట్టినట్టే ప్రవర్తిస్తాం, వాళ్ళపైన కఠినంగానే ప్రవర్తిస్తాం. ఈ కరుడు కట్టిన రౌడీల విషయంలో, నేరస్తుల విషయంలో అంటూ నిన్న జరిగినటువంటి డీసీపీ చైతన్యం పైన అటాక్ చేసినటువంటి అన్సారీ విషయంలో కానీ, మొన్న రియాజ్ విషయంలో కానీ స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న సజ్జనార్ కూడా అదే అన్నారు, ఖచ్చితంగా వీళ్ళపైన ఉక్కుపాదం మోపుతాం, అవసరమైతే వెపన్స్ పోలీసులకు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ బట్టి చూస్తే హైదరాబాద్ లో ఇక నుంచి నేరం చేయాలన్నటువంటి ఆలోచన వచ్చినా ఖచ్చితంగా వాటిపైన ఉక్కుపాదం మోపుతాం అంటూ కూడా చెప్పారు. క్రిమినల్స్ అందరికీ కూడా ఒక గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే నేర చరిత్ర ఉన్నారో వాళ్ళందరిపైన ఉక్కుపాదం మోపుతాం అంటూ కూడా ఇప్పటికే సజ్జనార్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇదే అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు రిటైర్డ్ పోలీస్ అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సర్వేశ్వర రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. సర్వేశ్వర రెడ్డి గారు నమస్తే. సర్వేశ్వర రెడ్డి గారు నమస్తే. నిన్న డీసీపీ చైతన్య పైన ఒక రౌడీ షీటర్ అటాక్ చేసే ప్రయత్నంలో రౌడీ షీటర్ పైన పోలీసులు కాల్పులు జరిపారు డీసీపీ చైతన్య. మొన్న రియాజ్ సంఘటన కూడా మనం చూసాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, శ్రీధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సో ఒక క్రిమినల్స్ లో ఒక భయం వచ్చినట్టు కనిపిస్తోందా? పోలీసులు తుపాకులకు పని చెప్తున్నారా? సో ఫ్రెండ్లీ పోలీసులోంచి ఒక డెడ్లీ రియాక్షన్ కనిపిస్తోందా? శాంతి భద్రతలు అదుపులోనే ఉంటాయన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని సర్వేశ్వర రెడ్డి గారు? శాంతి భద్రతలు అదుపులోనే ఉంటాయి. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారు బెస్ట్ ఆఫీసర్, ఆయన సజ్జనార్ కూడా మంచి ఆఫీసరే. ఈ క్రిమినల్స్ ట్రాప్ చేయడం కానీ, ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ శ్రీధర్ రెడ్డి సార్ నెంబర్ 1 డీజీ గారు. ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో డీసీపీ గారిది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిటెక్షన్ కరెక్ట్ యాక్షన్. ఆటోమేటిక్ వాడు స్టాప్ చేయని కొంచెం మీద వాడు కొంచెం వస్తే చూసుకుంటే ఎవరు ఉండరు కదా, లేకుంటే ఆ కాన్సెప్ట్ రియాక్ట్ కాకపోతే డీసీపీ ఎంజాయ్. అందుకొరకు పోలీసు తీసుకున్న యాక్షన్ 100% కరెక్ట్. పెళ్లి పోలీస్ కాదు, పెళ్లి పోలీస్ అనేది గట్టిగా మనం రాస్తారు. ఈ పెళ్లి పోలీసుకు స్వచ్ఛపరకగా పలుకుతున్నట్టు కనిపిస్తుంది బెస్ట్ ఆఫీసర్స్ కనుక. విజయనగర్ గారు కానీ చంద్రబాబు గారు చరిత్ర చాలా ఉంది. శ్రీధర్ రెడ్డి గారు కనపడని 4వ వచ్చేవారు. ఎవరికి యాక్సెస్ ఉంటే సార్ పర్ఫెక్ట్ పని చేస్తారు. డీజీ రైట్ డీజీ 8 సంవత్సరాలు కానీ ఈ చేతికి కొత్త మంచి డీజీ వచ్చాడు. థ్యాంక్ యూ సర్వేశ్వర రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి వరుస ఘటనలతో పోలీసులు తూటాలకు తమ వెపన్స్ కి పనిచెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో రేపటి నుంచి పోలీసుల పైన అటాక్ చేసే ప్రయత్నం చేసినా, సామాన్య ప్రజల విషయంలో ఏమైనా
ఈ దొంగతనాలకు పాల్పడ్డా లేదంటే నేరాలు చేసేటువంటి ప్రయత్నం చేసిన ప్రజలకు ఇబ్బందులు కలిగినా కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఖచ్చితంగా పోలీసులు ఇక వెపన్స్కి పనిచెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేది 2 సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. మొన్న జరిగినటువంటి నిజామాబాద్ రియాజ్ ఇన్సిడెంట్లో కానీ నిన్న జరిగినటువంటి డీసీపీ చైతన్య కుమార్ పైన కత్తితో అటాక్ చేసేటువంటి విషయంలో పోలీసులకు కూడా భద్రత ఉంటుంది. పోలీసుల పైన అటాక్ చేసే పరిస్థితులు ఖచ్చితంగా ఎన్కౌంటర్స్ ఉంటాయి. ఆత్మరక్షణలో భాగంగా ప్రజలకు కూడా అంతే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకుంటామంటూ కూడా సిపి సజ్జనార్ చెప్పారు. అండ్ కల్పించని 4వ సింహంగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.